ఈరోజు మన సెమీకండక్టర్లో నాండ్ యూజ్ చేసుకుని ఎక్స్ఆర్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్న ట్రూత్ టేబుల్ ఏంటంటే ఎక్స్ఆర్ కోసం ఏదైనా ఇన్పుట్ సేమ్ ఉండకుండా ఉంటే చాలు మన అవుట్పుట్ 1 వస్తుందన్నమాట. సో అదే నాండ్ గేట్లో యాండ్ గేట్ ఇన్వర్స్ అనమాట. 1 1 ఉన్నప్పుడు 0 ఉండి మిగతా అప్పుడల్లా మనకి 1 వస్తుంది. సో ఇది నాండ్. సో మనం నాండ్ యూజ్ చేసుకుని ఎక్స్ఆర్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే నాండ్ అనేది యూనివర్సల్ గేట్. అది యూజ్ చేసుకుని మనము అన్ని గేట్స్ రియలైజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎక్స్ఆర్ చూస్తున్నాం బేసిక్గా. సో మనము ఎక్స్ఆర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఈ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి అంటే ఇలా ఉండాలి. సో మనం ఫస్ట్ 0 0 అనే ఇన్పుట్ ఇద్దాం. ఇక్కడ 0 అండ్ ఇక్కడ 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్పుట్స్ ఇక్కడికి వెళ్ళి ఈ నాండ్ గేట్స్ రెండు 0 ఇస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడికి వచ్చినది అవుట్పుట్ ఏంటంటే 1. సో ఇప్పుడు ఈ నాండ్ గేట్కి ఉండే ఇన్పుట్స్ ఏంటి? 0 అండ్ 1 ఉన్నాయి. అలాగే ఇక్కడ సేమ్ థింగ్. సో నాండ్ గేట్కి 0 అండ్ 1 అంటే 1 1 కదా. 1 1 అనే ఇన్పుట్స్ దీనికి వెళ్ళాయి. సో 1 1 అనే వచ్చే అవుట్పుట్ ఏంటి దీనికి? 1 1 అంటే 0 కదా. సో మనము ఇన్పుట్స్ 0 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కదా. అలాగే మనం ఇంకో కండిషన్ చూద్దాం. 0 1 అనే కండిషన్ చూద్దాం. సో 0 అండ్ బి అనేది 1 ఇస్తున్నాను. సో ఇప్పుడు 0 1 కండిషన్ నాండ్లో ఏమవుతుంది? 1 అంటే ఇక్కడ 1 వచ్చేసింది. సో ఈ 0 ఇక్కడికి వచ్చింది, 1 ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 0 1 కండిషన్ ఏంటి? 1 కదా. ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 1 1 కండిషన్ ఉంది. సో 1 1 అయినప్పుడు ఏంటి? 0 కదా. ఇప్పుడు 0 1 అంటే మనకు వచ్చేది 0 1 అంటే 1. సో మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం? 0 అండ్ 1 అంటే ఈ కండిషన్ ఇచ్చాము. మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 1. సో అలా మనము ఎక్స్ఆర్ని రియలైజ్ చేయొచ్చు అనమాట. ఇది బేసిక్గా నాండ్ గేట్ యూస్ చేసుకుని మనము ఎక్స్ఆర్ని రియలైజ్ చేయాలంటే 4 నాండ్ గేట్స్ మనకి యూజ్ అవుతాయి అనమాట. అంతే. థ్యాంక్ యూ.